వెరీ గుడ్ 50% కదా మీ లెక్కల ప్రకారం కృష్ణా జలాల్లో టీఎంసీలు ఎంత అందుబాటులో మేము వాళ్ళకంటే ఎక్కువ అడుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ లేఖల ద్వారా అడిగిన దానికంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కువ అడిగినరు. లైవ్ లో దొరికినావు నేను చెప్తున్నా. కేఆర్ఎంబి పరిధిలోకి ఎందుకు పోయింది నాగార్జున సార్ ప్రాజెక్టు ఏంది అసలు టోటల్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎంతలో చెప్పు నువ్వు కృష్ణాల టోటల్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎంతలో చెప్పు. దాంట్లో 50% కావాలని చెప్పి లేఖలు రాసినా మాట్లాడుతున్నావు. సంతకాలు ఎంత పెట్టొచ్చినావు? 299 టీఎంసీలకు పెట్టొచ్చినావు. ఆ కాగితం చూపెట్టు ఫస్ట్. యువనే జాగీర్ అని చెప్పి సంతకాలు పెట్టొచ్చినావు తెలంగాణ వాటాని. మహారాష్ట్ర ఎస్ఆర్ఎస్పీ లెక్కించి సార్ పంపులు తోడు తీసుకొని పో. తాతలాస్తి లెక్క ఎస్ఆర్ఎస్పీ లెక్కించి మహారాష్ట్రని గోదావరి నీళ్లు పంపులు పెట్టి తీసుకొని పోండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. తెలంగాణ ద్రోహులు మీరు. నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పొచ్చి ఒకటి బాలరాజు గారు ఒక చిన్నది ఎక్స్పోజ్ చేస్తాం సార్. ఇప్పుడు ఏపీ తోటి పంచాయతీ అది ఈ రోజు మేము అధికారం ఉన్నాం, మేము కొట్లాడతాం. తెలంగాణ ఇంట్రెస్ట్ల గురించి మేము కొట్లాడిన ప్రజలు మమ్మల్ని మేము కొట్లాడతాం. కానీ నేను ఒకటంట 2020లో ఒక నిమిషం 2020లో బాలరాజు గారు మేము నిజానికి మీ బట్టలు కూడా తీసాం మేము చెప్తున్నాము. మీరు అడ్డంగా దొరికిన మీ కాగితాలు మొత్తం కూడా గవే ఉన్నాయి. నేను చెప్తున్నా మీ అంత వెన్నుపోటుదారులు బాలరాజు గారు 2020లో సార్ 2020లో ఆగస్టు 5కి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉండే. అపెక్స్ కౌన్సిల్ ఏది కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో అది ఏంటిది అని అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంబంధించిందైనా లేకపోతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన వాళ్ళు టెండర్లు కాల్ఫర్ చేసారు. ఇంతలోపే మన టెండర్లు గిట్ అయిపోతే మనం అబ్జెక్షన్ చేసి ఆపేటటువంటి అనువైనటువంటి సమయం. అయితే ఆగస్టు 5 రోజు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉంటే కేసీఆర్ గారు దానికి అటెండ్ కాకుండా ఆగస్టు 20 తారీఖు పెట్టాడు. ఎందుకు తెలుసా? అప్పటికి టెండర్లు అయిపోయి ఫైనల్ చేసి అవార్డు చేసేటట్టు ఉంది. నేనేమంటానంటే ఎవరికి దోషపెట్టడానికి తెలంగాణ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది, 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం అయిపోయింది. ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు నాయుడు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు మళ్ళీ మనం కాదు శ్రీనివాస్ రెడ్డి గారు పాతవి తవ్వుకుందామా? నువ్వు అడ్డుపడ్డావు, నేను అడ్డుపడ్డా, ఇంకా అయిపోయింది కదా ఈ పంచాయతీ అన్నాడు. శ్రీనివాస్ రెడ్డి గారు 299 టీఎంసీలకు సంతకాలు ఎట్లా పట్టొచ్చినావు? చాతగానోడు కాబట్టి పెట్టొచ్చినావు. మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి కొట్లాడుతున్నాం, నీ లెక్క కాదు. తెలంగాణ ఇంట్రెస్ట్ నువ్వువే తాకట్టు పెట్టండి. అదే చెప్తున్నావు. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు సరే బీఆర్ఎస్ కావాలి, కాంగ్రెస్ కావాలి, వదిలేసేయండి. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకోవడానికి తెలుగు వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఏం చేయాలి? శ్రీనివాస్ రెడ్డి గారు